ఈ ప్లాన్ చేసుకొని వెళ్ళి నైట్ అవుట్ ఉంటే చూడండి మామ, దానికన్నా అన్ఎక్స్పెక్టెడ్ వెళ్తాం చూడు నైట్ అవుట్లు. సో అవి క్రేజీ ఉంటాయి అనమాట. సో అట్లా అని చెప్పి నేను మా దోస్తాలతో నైట్ అవుట్ వెళ్ళినా మామ. ఇక స్టార్ట్ అయ్యేటప్పుడు 8కి వెళ్దాం రా మామ అంటే, ఒకడేమో ట్యాంక్ బండ్ అన్నాడు, ఇంకొకడేమో DLF అన్నాడు, ఇంకొకడేమో అరే అనంతగిరి హిల్స్ పోదాం అన్నాడు. ఇక మాలో ఇంకొకటి KBH పోదాం రా అని చెప్పిండు. ఇక కుక్కట్పల్లి అనగానే మామూలుకి బాడీలో హీట్ ఎక్కువైపోయి ఇక ఫోన్ తీసి గెలుపుతా ఉన్నాడు అన్నమాట. ఇక సో ఇక లాస్ట్ కి అయితే వైజాగ్ ఓన్లీ పోయి సన్సెట్ చూద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇక సన్సెట్ రానికి ఇంకా మస్తు గంటలు ఉంది. సో ఈ గ్యాప్ లో ఏం చేద్దామని చెప్పి మేమైతే ఇక గోకార్డింగ్ వెళ్ళిపోయినాం అనమాట మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. బేసికల్లీ మాకు ఆ రోజు దరిద్రం బాలేకను ఆర్ఎల్స్ గూగుల్ మ్యాప్స్ కరెక్ట్ చూపించుకోవడం వల్లనో మేమైతే నాన్ రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటది అనమాట ఎయిర్పోర్ట్ దగ్గర. సో దానికైతే ఎంటర్ అయిపోయినాం అనమాట. ఒక్క మినిట్ మా అందరికి అయితే ప్యాక్ అయిపోయింది అనమాట. ఇక ఎట్లనట్లు వేసి బయటకి అయితే వచ్చేసి ఇక సీదా గోకార్డింగ్ పోగానే ఆడైతే ఇక కుప్పల మంది ఉన్నారనమాట ఆ టైంలో కూడా. ఇక సీదా గోకార్డింగ్ ఫినిష్ చేసుకొని మేమైతే చార్మినార్ స్టార్ట్ అయిపోయాం. బేసికల్లీ హైదరాబాద్ అన్ని చోట నైట్ ఫుడ్ అయితే క్లోజ్ అయిపోయింది, కానీ చార్మినార్ లో మాత్రం ఓపెన్ ఉంటది ఎప్పుడైనా.